Dear students, I am Potraju Srinivas, lecturer in Public Administration, SRNK Government Degree College, Banswara. Today we are discussing about comparative administration. Comparative administration, this theory written by F.W. Riggs. F.W. Riggs, Frederick విల్సనో రిగ్స్ అనబడేటువంటి శాస్త్రవేత్త కంపేరిటివ్ అడ్మినిస్ట్రేషన్, తులనాత్మక ప్రభుత్వ పాలన అనబడేటువంటి సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. తులనాత్మక పాలన అంటే అర్థం ఏమిటి అంటే, ఒక దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలను, ప్రభుత్వాల యొక్క పనితీరును, పాలనకు సంబంధించినటువంటి వ్యవస్థలను, ఆ దేశంలో ఉండేటువంటి విదేశీ సంబంధాలు, రాజకీయ పార్టీలు, ఎన్నికల విధానం, వివిధ జాతులు, వీటినన్నింటి గురించి వివరించేటువంటి రాజ్యాంగం, ఆ దేశంలో ఉండేటువంటి రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, పాలన, మతపరమైనటువంటి అన్ని అంశాలను వేరే దేశాలలో ఉండేటువంటి వ్యవస్థలతోటి పోల్చి చూసేటువంటి అధ్యయనాన్ని తులనాత్మక ప్రభుత్వ పాలన అని పిలుస్తారు. అంటే ఒక దేశంలో ఉండేటువంటి ప్రభుత్వ పాలనను వేరే దేశాలలో ఉండేటువంటి ప్రభుత్వ పాలనతో పోల్చి చూసినప్పుడు ఈ దేశంలో ఉండేటువంటి పాలనా వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, వేరే దేశాల్లో ఉండేటువంటి పాలనా వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అని గమనించి, బాగా పనిచేస్తున్నటువంటి ఇతర దేశాల యొక్క పాలనా వ్యవస్థలను అనుసరించేటువంటి ఒక అధ్యయనాన్ని ఎఫ్డబ్ల్యూ రిగ్స్ రూపొందించడం జరిగింది. కారణం ఏమిటి అని అంటే, రెండవ ప్రపంచ యుద్ధానంతరం అభివృద్ధి చెందినటువంటి దేశాల నుండి, యూరప్ దేశాల నుండి, నూతనంగా స్వాతంత్రం పొందినటువంటి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో నూతన ప్రభుత్వాలు, పరిపాలనా వ్యవస్థలను ఏర్పరచుకోవడం జరిగింది. ఇవి సింపుల్గా తమను పరిపాలిస్తున్నటువంటి దేశాల యొక్క పరిపాలనా విధానాలను అనుసరించుకుంటూ వచ్చినాయి. కానీ ఈ వెనుకబడినటువంటి వలస దేశాలలో, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ సమాజాలలో ఉండేటువంటి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. వాటిని పరిపాలించినటువంటి యూరప్ మొదలైనటువంటి దేశాల యొక్క రాజకీయ, పాలన, సాంఘిక, మత, సాంస్కృతిక పరమైనటువంటి విధానాలు వేరుగా ఉంటున్నాయి. వాటిని మనం అనుసరించినట్లయితే అది సత్ఫలితాలను ఇవ్వదు అని ఎఫ్డబ్ల్యూ రిగ్స్
పేర్కొనడం జరిగింది. అందుకే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో పేదరికం, నిరక్షరాస్యత, కులపరమైనటువంటి సమస్యలు, మతపరమైనటువంటి సమస్యలు, నిరుద్యోగం, ఆకలి, అనారోగ్యం, వ్యవసాయ పారిశ్రామిక రంగాల యొక్క వెనుకబాటుతనం, వివిధ జాతుల యొక్క సమస్యలు బాగా ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఈ దేశాలలో ఉండేటువంటి పరిసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ దేశంలో ఉండేటువంటి అన్ని వ్యవస్థలకు అనుగుణంగా అందరూ అనుసరించగలిగేటువంటి పాలనా వ్యవస్థలను ఏర్పరచుకుంటేనే ఈ దేశాలు అభివృద్ధి చెందుతాయి అని ఎఫ్డబ్ల్యూ రిక్స్ పేర్కొనడం జరిగింది. ఈ ఫ్రెడరిక్ విల్సన్ రిక్స్ అనబడేటువంటి పాలనా శాస్త్రవేత్త 1917లో జన్మించడం జరిగింది. ఈయన 2008వ సంవత్సరంలో మరణించడం జరిగింది. ఈయన చైనా దేశంలో జన్మించినాడు. ఈయన 1948వ సంవత్సరంలో కొలంబియా యూనివర్సిటీ నుండి రాజనీతి శాస్త్రంలో పొలిటికల్ సైన్స్ నుండి రాజనీతి శాస్త్రము నుండి పిహెచ్డి పట్టాను పొందడం జరిగింది. దాని తర్వాత 1956 నుండి 1967 వరకు హవాయి విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రం యొక్క ప్రొఫెసర్గా పనిచేయడం జరిగింది. తర్వాత 1960 నుంచి 70 వరకు కంపేరిటివ్ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ CAG అనబడేటువంటి సంస్థకు అధ్యక్షునిగా పనిచేసి కంపేరిటివ్ అడ్మినిస్ట్రేషన్ అనబడేటువంటి అధ్యయనానికి స్టడీకి ఈయన పితామహునిగా నిలవడం జరిగింది. కాబట్టి ఈయనను ఫాదర్ ఆఫ్ ది కంపేరిటివ్ అడ్మినిస్ట్రేషన్ అని పిలుస్తారు. ఇక్కడ మనం సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే ఒక దేశంలో ఉండేటువంటి పాలనా వ్యవస్థను వేరే దేశంలో ఉండేటువంటి పాలనా వ్యవస్థను పోల్చి చూసి తద్వారా లోపాలు ఎక్కడ ఉన్నాయో సరిదిద్దుకునేటువంటి అధ్యయనాన్నే తులనాత్మక ప్రభుత్వ పాలన అని పిలుస్తారు. మరి ఇది ఎందు గురించి బహుళ ప్రాచుర్యం లోపలికి వచ్చింది అని అంటే అమెరికాలో విజేతృభాగ నిర్ణయ పద్ధతి అనేటువంటి విధానం అమల్లో ఉండేది. దీన్ని స్పాయిల్స్ సిస్టమ్ అని పిలుస్తారు. అంటే ఉద్యోగులను యోగ్యత ప్రకారం నియమించకుండా ఎన్నికల్లో గెలిచినటువంటి పార్టీ లేకుంటే విజేత అధ్యక్షుని యొక్క అభీష్టం మేరకు ఉద్యోగులను నియమించేటువంటి వారు. తద్వారా అమెరికాలో 4 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో గెలిచినటువంటి పార్టీ తన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ఉద్యోగాలను ఇచ్చే పరిస్థితి ఉండేది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేటువంటి 4 సంవత్సరాల్లో
వేరే పార్టీ అధికారం లోపలికి వస్తుంది, ఈ ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడేది ఉండేది. ఈ పద్ధతికి విసిగిపోయినటువంటి అమెరికా ప్రజలు, అందులో ఒక వ్యక్తి అమెరికా అధ్యక్షుడైనటువంటి గ్యారీ ఫీల్డ్ను ఒక నిరుద్యోగ యువకుడు ఉద్యోగం ఇవ్వలేదనే కారణంతో హత్య చేయడం జరిగింది. అందుకు ఫలితంగా 1883 సంవత్సరంలో పెండల్టన్ అనబడేటువంటి చట్టాన్ని అమెరికాలో తీసుకొని వచ్చి యోగ్యత మెరిట్ ఆధారంగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను నియమించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనిని ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క పిత అయినటువంటి వుడ్రో విల్సన్, ఫాదర్ ఆఫ్ ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయినటువంటి వుడ్రో విల్సన్ తన పాలన అధ్యయనం అనబడేటువంటి వ్యాసంలో ప్రచురించడం జరిగింది. ద స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనే గ్రంథంలో వుడ్రో విల్సన్ ఐరోపా దేశాల యొక్క నిరంకుశ పాలన నుండి సమర్థవంతమైనటువంటి పాలనా పద్ధతులను గ్రహించి ప్రజాస్వామికమైనటువంటి ప్రభుత్వాలను ఏర్పరచుకోవాలని, అందుకు అనుగుణంగా తులనాత్మక పద్ధతి అధ్యయనాన్ని ప్రముఖంగా నిర్వహించాలని వుడ్రో విల్సన్ పేర్కొనడం జరిగింది. వుడ్రో విల్సన్ అభిప్రాయం ప్రకారం ఏ వ్యవస్థ యొక్క గుణదోషములు కానీ ప్రత్యేక అంశములు కానీ ఇతర వ్యవస్థలతో పోల్చి చూడనిదే తెలుసుకోలేమని పేర్కొనడం జరిగింది. ఇందుకోసం తులనాత్మక పాలన సిద్ధాంతమును అభివృద్ధి చేయవలెనని పేర్కొనడం జరిగింది. తులనాత్మక పాలన యొక్క నిర్వచనాలు: విభిన్న సమాజాలను క్రమపద్ధతిలో పరిశీలించి వాటిలోని సారూప్యతను, భిన్నత్వమును వివరించుటను తులనాత్మక పాలన అని ఎఫ్డబ్ల్యూ రిక్స్ పేర్కొనడం జరిగింది. అంటే విభిన్న సమాజాలను, అభివృద్ధి చెందిన దేశాలను, అభివృద్ధి చెందుతున్న దేశాలను, అభివృద్ధి చెందని సమాజాలను క్రమపద్ధతిలో అన్ని రంగాలను, రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత, సాంస్కృతిక పరిస్థితులను పరిశీలించి వాటిలోని సారూప్యతలను, వాటిలో ఉన్నటువంటి పోలికలను, భిన్నత్వాలను వివరించుటనే తులనాత్మక పాలన అని పేర్కొనడం జరిగింది. ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క ఆవిర్భావానికి గల కారణాలు: కాజెస్ ఆఫ్ కంపేరిటివ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్జిన్. తులనాత్మక పాలన ఆవిర్భావానికి ప్రధానంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం పొందినటువంటి తృతీయ ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల యొక్క సమస్యలను పరిశీలించడం, ఈ దేశాలలో ఉమ్మడిగా
పేదరికం, నిరక్షరాస్యత, పారిశ్రామిక వెనుకబాటుతనం, వ్యవసాయ ప్రధానం, మతపరమైనటువంటి కులపరమైనటువంటి సమస్యలు, వీటినన్నింటి గురించి పరిశీలించాలి అనేటువంటి భావనతోటి తులనాత్మక పాలన ఏర్పడడానికి కారణం అయ్యింది. అదేవిధంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల యొక్క నమూనాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు సరిపోలేదు. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటన్లో పార్లమెంటరీ విధానం ఉంది. భారతదేశంలో కూడా పార్లమెంటరీ విధానాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఇందులో అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడి ఉన్నాయి. రాజకీయ పార్టీల ద్వారా, ప్రభావ వర్గాల ద్వారా భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితులు ఇంగ్లాండులో ఉన్నటువంటి పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయి. కాబట్టి బ్రిటన్లో ఎన్నుకున్నటువంటి పార్లమెంటరీ సభ్యుల విధానం పరిస్థితుల్లో కాకుండా భారతదేశంలో కుల, మత, వర్గ, జాతిపరమైనటువంటి సమస్యలు ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నాయి. ఎన్నికల యొక్క వ్యవస్థ సమగ్రంగా లేదు అన్న విషయం మనకి ఇక్కడ తెలిసిపోతూ ఉన్నది. అదేవిధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ప్రజల సంక్షేమానికి అనుగుణంగా వ్యవస్థలను మార్పు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడి ఉంది. కాబట్టి తులనాత్మక పాలన ఆవిర్భావానికి ఇవన్నీ కూడా కారణభూతం కావడం జరిగింది. దాని తర్వాత ఇవల్యూషన్ ఆఫ్ కంపారేటివ్ అడ్మినిస్ట్రేషన్, తులనాత్మక ప్రభుత్వ పాలన యొక్క పరిణామం ఏ విధంగా జరిగింది అని చూస్తే 1887లో ద స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనబడే గ్రంథంలో వుడ్రో విల్సన్ ఒక దేశంలో ఉండేటువంటి వ్యవస్థలను, ప్రభుత్వాలను, పాలనా రీతులను మరొక దేశంతో పోల్చి చూడాలని చెప్పడం జరిగింది. అది తొలి నాందిగా మనం పేర్కొంటూ ఉన్నాం. 1947వ సంవత్సరంలో రాబర్ట్ ఏ డాల్ అనబడేటువంటి శాస్త్రవేత్త తులనాత్మక పాలనకు సంబంధించి మరిన్ని పరిశోధనలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 1952లో ఏర్పడినటువంటి అమెరికన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ క్లియరింగ్ హౌస్ ఆధ్వర్యంలో ప్రిన్స్టన్ యూనివర్సిటీలో మొట్టమొదటి కంపేరిటివ్ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ సమావేశం జరిగింది. తద్వారా ప్రభుత్వ పాలనకు క్రమక్రమంగా అనేక అంశాలు జోడించబడి అభివృద్ధి చెందడం జరిగింది. ఎఫ్డబ్ల్యూ రిక్స్ 1960 నుంచి 70 వరకు ఫోర్డ్ ఫౌండేషన్ యొక్క సహకారంతో నడపబడుతున్నటువంటి తులనాత్మక పాలనా సంఘానికి కంపేరిటివ్ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్కు అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కంపేరిటివ్ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యాలను కూడా పేర్కొనడం జరిగింది. ఈ కంపేరిటివ్ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యాలు ఏమిటి అని అంటే,
ఒక ప్రత్యేక వ్యవస్థ లేదా వ్యవస్థలు ఒక ప్రత్యేక వ్యవస్థ లేదా వ్యవస్థల యొక్క సమూహం యొక్క ప్రత్యక్ష లక్షణాలను తెలుసుకోవాలి. అదేవిధంగా ఉద్యోగస్వామ్య ప్రవర్తన విభిన్న దేశములలో విభిన్న సంస్థలలో వేరువేరుగా ఉండడానికి గల కారణాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా విభిన్న పరిసరాలలో కొన్ని పాలనా వ్యవస్థలు విజయం సాధించినాయి, మరికొన్ని వైఫల్యం చెందడం జరిగింది. వీటికి కారణాలను అన్వేషించాల్సినటువంటి అవసరం ఉన్నది. పాలనా సంస్కరణల గురించి సరిగ్గా అర్థం చేసుకోవాలి అని అంటే తప్పనిసరిగా ఒక దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ పనితీరును, పాలన యొక్క పనితీరును, మరొక దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ పనితీరును, పాలనా వ్యవస్థ యొక్క పనితీరును పోల్చి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. తులనాత్మక పాలన యొక్క ఉపయోగాలు ఏమిటి? బెనిఫిట్స్ ఆఫ్ స్టడీ ఆఫ్ కంపేరిటివ్ అడ్మినిస్ట్రేషన్. తులనాత్మక పాలనను అధ్యయనం చేయడం వల్ల తప్పనిసరిగా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏమిటి అని అంటే, ప్రభుత్వ పాలన అధ్యయనమును శాస్త్రీయ దృక్పథంతో రూపొందించవచ్చు. సైంటిఫిక్ మెథడ్లో ఈ ప్రభుత్వ పాలన యొక్క అధ్యయనాన్ని రూపొందించి కొన్ని సూత్రాలను పేర్కొనవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన కొన్ని సాధారణ సూత్రాలను రూపొందించవచ్చు. ఒక సమాజంలో జరిగినటువంటి పొరపాట్లు వేరొక సమాజంలో పునరావృతం కాకుండా విధానాలను రూపొందించవచ్చు. విశ్వవ్యాప్తంగా అనుసరించదగిన పాలనా సూత్రాలను రూపొందించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాలనా శాస్త్రమును మరింత అభివృద్ధి చేయడానికి తులనాత్మక పాలన అధ్యయనం తప్పనిసరిగా దోహదపడుతుంది. తర్వాత తులనాత్మక పాలన యొక్క ప్రభావం, ఇంపాక్ట్ ఆఫ్ కంపారిటివ్ అడ్మినిస్ట్రేషన్. తులనాత్మక పాలన ప్రభుత్వ పాలన ఎల్లలను విస్తరింపచేస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ పాలనపై ఇతర సాంఘిక శాస్త్రాలకు ఆసక్తి పెరగడానికి తప్పనిసరిగా దోహదం చేస్తుంది. వేరువేరు ఆవరణలో ఉన్నటువంటి విభిన్న పాలనను అధ్యయనం చేయడము ద్వారా పాలనా పరిధిని విస్తృతం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాలనా శాస్త్రమును అధ్యయనము చేస్తున్న వారిలో ప్రగతి పాలనపై దృష్టిని ఏర్పరచుకోవడానికి తోడ్పడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తులనాత్మక పాలన యొక్క ప్రభావం వీటన్నింటిపైన కూడా ఏర్పడి ఉన్నది అని చెప్పడానికి అవకాశం ఉంది. దాని తర్వాత తులనాత్మక పాలనకు గల ఆధారాలు, సోర్సెస్ ఆఫ్ కంపారిటివ్ అడ్మినిస్ట్రేషన్. దీన్ని మనం ఏ విధంగా విశ్లేషించవచ్చు అని అంటే, ఒకటి విధానపరమైనటువంటి ప్రోత్సాహకాలు,
మొట్టమొదటి పాయింట్ విధానపరమైనటువంటి ప్రోత్సాహకాలు. అంటే సంక్షేమ రాజ్య భావన వ్యాప్తి చెందడంలో ప్రతి దేశం ప్రగతి సాధన లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నది. ఆధునిక రాజ్యాలు అనేక విధానాలను రూపకల్పన చేసి వాటి ప్రాధాన్యతలను నిర్ణయిస్తూ ఉన్నాయి. ప్రతి దేశం తప్పులను చేసి వాటిని సరిదిద్దుకునే దానికన్నా ఇతర దేశాల యొక్క అనుభవాల నుంచి నేర్చుకోవడం అనేటువంటిది ఉత్తమమైన పద్ధతి. ఈ విధంగా విధాన రూపకల్పనకు తప్పనిసరిగా ఈ తులనాత్మక పాలన దోహదపడుతుంది. ఈ రోజునాడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, ప్రత్యేకించి డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, సంక్షేమ రాజ్యాలు, ఈ దేశాల్లో పేదరికం, నిరక్షరాస్యత, అనేక రకాలైనటువంటి సాంఘిక దురాచారాలు, కుల మతపరమైనటువంటి వైషమ్యాలు, జాతుల యొక్క వైషమ్యాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి దశలో ఒక దేశంలో ఉండేటువంటి పరిసరాలకు అనుగుణంగా ఎలాంటి పాలనా వ్యవస్థను రూపొందించాలి, ఎలాంటి రాజ్యాంగాన్ని అనుసరించాలి, ఎలాంటి ప్రభుత్వం యొక్క వ్యవస్థను తీర్చిదిద్దాలి అని అంటే తప్పనిసరిగా తులనాత్మక పాలనను అనుసరించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది తులనాత్మక పాలనకు ప్రధానమైనటువంటి ఆధారం. రెండవ పాయింట్ ఏమిటి అంటే మేధో సంబంధమైనటువంటి ప్రోత్సాహకాలు. పరిశోధన, కొత్త విషయాలను తెలుసుకోవాలనేటువంటి ఉత్సుకత ఆధునిక పరిస్థితుల మూలంగా మరీ ఎక్కువైనది. ఎందు గురించి అని అంటే ఒక దేశంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, స్థానిక ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, వేరే దేశాల్లో ఏ విధంగా పనిచేస్తున్నాయి అన్నదాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో పరిశోధనలను చేయడం ద్వారా కొత్త విషయాలు వెలుగులోపలికి వస్తాయి. వాటిని అనుసరించడం ద్వారా ఆయా దేశాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీసు దళం వేరే దేశాల్లో ఏ విధంగా పనిచేస్తూ ఉన్నది, మన దేశంలో ఏ విధంగా పనిచేస్తూ ఉన్నది అన్నదాన్ని పరిశీలించడానికి దోహదపడడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ప్రవర్తనవాద దృక్పథం, బిహేవియర్ అప్రోచ్మెంట్. పాలన అధ్యయనంలో మొదట నిర్మాణాలను అర్థం చేసుకోవడం, వాటిని సరిపోల్చుకోవడము ద్వారా కేవలం సమాచారమును అందించేవిగా మాత్రమే ఉంటాయి. ప్రవర్తనవాదం నూతన సవాళ్లను ముందుకు తీసుకువచ్చింది. మానవ ప్రవర్తనలోని ప్రత్యేకతయే తులనాత్మక దృక్పథమునకు అవసరమైనదిగాను ముఖ్యమైనదిగాను కష్టమైనదిగాను తయారు చేసింది. అంటే ప్రవర్తనవాద దృక్పథం ఆ దేశంలో ఉండేటువంటి వ్యవస్థల యొక్క నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి, సరిపోల్చుకోవడానికి, సమాచారాన్ని అందించుకోవడానికి దోహదపడడానికి అవకాశం ఉంటుంది. తద్వారా
వ్యక్తుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడానికి దోహదపడుతూ ఉంటుంది. ఉదాహరణకు 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అంతకంటే ముందు 1945 ఆగస్టు 6, ఆగస్టు 9 నాడు జపాన్ పైకి, హిరోషిమా నాగసాకి పైన అమెరికా వాళ్ళు అణుబాంబులను ప్రయోగించడం జరిగింది. తత్ఫలితంగా రెండవ ప్రపంచ యుద్ధం ఫలితంగా జపాన్ అన్ని రంగాలలో వెనుకబడిపోయింది. కానీ గడిచినటువంటి ఈ 75 సంవత్సరాల కాలంలో జపాన్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది అన్న సంగతి మనకు కనిపిస్తూ ఉంది. ఆ దేశంలో ఉండేటువంటి శీతోష్ణ స్థితి పరిస్థితులు, ఆ దేశంలో ఉండేటువంటి ప్రభుత్వాల యొక్క పనితీరు, ఆ దేశంలో ఉండేటువంటి వ్యక్తుల ప్రవర్తనను అనుసరించి జపాన్ ఈ రోజునాడు ప్రపంచంలో ఒక సంపన్న దేశంగా వెలుగొందుతూ ఉన్నది. తద్వారా వ్యక్తుల యొక్క ప్రవర్తనను కూడా అధ్యయనం చేయడానికి తులనాత్మక పాలనలో స్కోప్ అనేటువంటిది ఏర్పడి ఉన్నది. అదేవిధంగా తులనాత్మక రాజనీతి ఉద్యమం ప్రపంచ రాజకీయ రంగంలో ఏర్పడినటువంటి పరిణామాలు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క రాజకీయ వ్యవస్థలు అస్థిరంగా ఉండడం అనునవి సమస్యలుగా మారి ప్రపంచ రాజకీయ వ్యవస్థలను సంపూర్ణంగా విశ్లేషణ చేయవలసి వస్తూ ఉన్నది. ఈ తులనాత్మక రాజనీతి ఉద్యమం తులనాత్మక పాలనకు దారితీయడం జరిగింది. ఒక దేశంలో ఉండేటువంటి రాజకీయ వ్యవస్థ అస్థిరంగా ఉండడం అనేటువంటిది పెద్ద సమస్యలుగా మారుతూ ఉన్నది. ఉదాహరణకు భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ ఉన్నది. పాకిస్తాన్లో కూడా పార్లమెంటరీ వ్యవస్థను వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు. భారతదేశంలో పేదరికం ఉన్నా, నిరక్షరాస్యత ఉన్నా, కుల మతపరమైనటువంటి సాంఘిక సమస్యలు ఉన్నా, వీటన్నింటిని కూడా అధిగమించి గడిచినటువంటి 70 సంవత్సరాల కాలంలో ఒక ప్రజాస్వామికమైనటువంటి ప్రభుత్వాలు నిండుగా అభివృద్ధి చెందడం మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా దేశంలో ప్రజాస్వామిక భావన అనేటువంటిది కురవడలేదు. 1975 నుండి 77 వరకు జరిగినటువంటి ఎమర్జెన్సీ సమయంలో తప్ప మన దేశంలో ప్రజాస్వామిక స్ఫూర్తి అనేటువంటిది ఎక్కడ కూడా ఇబ్బంది కలగలేదు. కానీ పక్కకున్నటువంటి పాకిస్తాన్లో పట్టుమని 5 సంవత్సరాలు ఏ ప్రభుత్వము కూడా పరిపాలనలో కొనసాగలేదు. తరచుగా సైనిక పాలనలు అక్కడ ఏర్పడినాయన్న సంగతి మనకు తెలుస్తూ ఉన్నది. వీటిని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉన్నది. కాబట్టే తులనాత్మక ప్రభుత్వ పాలనకు అవకాశం ఏర్పడింది. దాని తర్వాత తులనాత్మక పాలన సంఘం యొక్క పాత్ర. కంపేరిటివ్ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ అనేటువంటిది తులనాత్మక పాలన అధ్యయనానికి తీవ్రంగా కృషి చేయడం జరిగింది. ఈ తులనాత్మక పాలన సంఘానికి ఎఫ్డబ్ల్యూ రిక్స్ 1960 నుంచి 70 వరకు 10 సంవత్సరాల పాటు అధ్యక్షునిగా పనిచేయడం జరిగింది. ఈయన యొక్క అశేషమైనటువంటి కృషితోటి తులనాత్మక పాలనలో అనేక కొత్త విషయాలు జోడించడం జరిగింది. ప్రగతి పాలన, నూతన ప్రభుత్వ పాలన,
సంక్షేమ రాజ్య భావన, వీటినన్నింటినీ కూడా స్టడీ చేయడం జరిగింది. ప్రధానంగా కంపేరిటివ్ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్, తులనాత్మక పాలనా సంఘం 3 అంశాలపైన దృష్టిని కేంద్రీకరించడం జరిగింది. ఒకటి, తులనాత్మక ప్రభుత్వ పాలనలో పరిశోధనలను ప్రోత్సహించడం. ఒక దేశంలో ఉన్నటువంటి పాలనా వ్యవస్థను, ప్రభుత్వ వ్యవస్థను, ఉద్యోగ బృందాన్ని, సాంఘిక పరిస్థితులను, రాజకీయ పరిస్థితులను, రాజకీయ పార్టీలను, రాజ్యాంగాలను, ఎన్నికల విధానాలను, మతపరమైన అంశాలను, సాంస్కృతికపరమైనటువంటి అంశాలను, జాతిపరమైనటువంటి అంశాలను, వీటినన్నింటినీ కూడా లోతుగా అధ్యయనం చేయాలనేటువంటి లక్ష్యంతో పరిశోధనలను కంపేరిటివ్ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ ప్రోత్సహించడం జరిగింది. రెండవ అంశం, తులనాత్మక ప్రభుత్వ పాలనలో బోధనను ప్రోత్సహించడం, లర్నింగ్ ప్రాసెస్ని డెవలప్ చేయడం. ఎందు గురించి అంటే ఒక వ్యవస్థలో మార్పును తీసుకొని రావాలి అంటే మూసగా ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోకుండా వేరే దేశాల్లో ఆ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు ఎట్లా పనిచేస్తున్నాయి, అవి సక్సెస్ అయినాయా ఫెయిల్ అయినాయా అన్న దాన్ని గమనించి వాటిని విజయవంతంగా నిర్వహించడానికి ఎలాంటి వ్యవస్థను రూపొందించాలి అన్న విషయాన్ని తెలుసుకోవాలి అని అంటే తప్పనిసరిగా బోధనను ప్రోత్సహించాలి. ఒకటి, పరిశోధనను ప్రోత్సహించాలి. రెండవది, బోధనను ప్రోత్సహించాలి. మూడవ ప్రధానమైన అంశం, ప్రగతి పాలనలో సమర్థవంతమైనటువంటి విధాన రూపకల్పనను ఏర్పాటు చేయడం. ప్రస్తుత ప్రభుత్వాలన్నీ కూడా ప్రగతి పాలన వైపు, డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ వైపు పరుగెడుతూ ఉన్నాయి. సంక్షేమ రాజ్య భావన ఏర్పడాలి అంటే ప్రగతిని సాధించాలి. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు వీటికి ఉన్నటువంటి అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో, పేదరికం, నిరక్షరాస్యత, వ్యవసాయ ప్రధానం, పారిశ్రామిక వెనుకబాటుతనం, మత కుల సాంఘికపరమైనటువంటి సమస్యలు, జాతుల యొక్క వైషమ్యం, సాంఘిక దురాచారాలు, వీటినన్నింటినీ కూడా తగ్గించుకొని అభివృద్ధి వైపు, ప్రగతి వైపు ఏ విధంగా ముందుకు సాగాలి అన్నదాన్ని, ఆ విధానాలను ప్రభుత్వము రూపొందించుకోవాలి అని అంటే తప్పనిసరిగా వేరే దేశాల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి అంశాలను గ్రహించి తమ పాలనలో జోడించాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉన్నది. ఈ రకంగా తులనాత్మక పాలనకు ఎఫ్డబ్ల్యూ రిక్స్ ఎనలేని సేవలను చేయడం జరిగింది. ప్రధానంగా ఈయన పాలనా రీతులను విభిన్న దేశాల యొక్క పరిస్థితులకు అనుగుణంగా పరిశీలించడం జరిగింది. మనం సాధారణంగా ప్రపంచ దేశాలను అర్థశాస్త్ర పరిభాషలో, ఎకనామిక్స్ పరిభాషలో 3 రకాలుగా విభజిస్తాం. ఒకటి, డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాలు. 2, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, డెవలపింగ్ కంట్రీస్. 3,
అభివృద్ధి చెందని దేశాలు, అన్డెవలప్డ్ కంట్రీస్. ఇవి మనందరికీ తెలిసినటువంటి దేశాల యొక్క ఆర్థిక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పరిచినటువంటి విభజన రేఖలు. ఎఫ్డబ్ల్యూ రిక్స్ పాలనాపరంగా విశ్లేషించి ఈ 3 రకాలైనటువంటి ప్రభుత్వాల యొక్క పరిస్థితులను, దేశాల యొక్క పరిస్థితులను పేర్కొనడం జరిగింది. ఈయన అభివృద్ధి చెందిన దేశాలను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పరిభాషలో ప్రతిఫలన సమాజంగా పేర్కొనడం జరిగింది. అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ మొదలైనటువంటి దేశాల యొక్క ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చెందిన దేశాలని పేర్కొంటూ ఉన్నాం. కారణం ఏమిటి అంటే అవి ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలే కాదు, పాలన పరంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా ఎఫ్డబ్ల్యూ రిక్స్ గుర్తించి వాటిని ప్రతిఫలన సమాజము అని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, 2వ ప్రపంచ యుద్ధానంతరం యూరప్ దేశాల నుంచి స్వాతంత్రం పొందినటువంటి వలసలు ఏవైతే ఉన్నాయో, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల ఖండాల యొక్క దేశాలను మనం అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పేర్కొంటూ ఉన్నాం. వీటిని ఎఫ్డబ్ల్యూ రిక్స్ పారదర్శనిక సమాజాలుగా పేర్కొనడం జరిగింది. ప్రిస్మాటిక్ సొసైటీగా ఈయన పేర్కొనడం జరిగింది. పారదర్శనిక సమాజం. 3వది అభివృద్ధి చెందనటువంటి దేశాలను, అన్డెవలప్డ్ కంట్రీస్ని, అంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు మొదలైన లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి కొన్ని దేశాలను అభివృద్ధి చెందని దేశాలుగా ఇప్పటికి మనం పేర్కొంటూ ఉన్నాం. వీటిని ఎఫ్డబ్ల్యూ రిక్స్ సంయోజిత సమాజాలుగా పేర్కొనడం జరిగింది. అంటే ఈయన ప్రపంచ దేశాలను 3 భాగాలుగా విభజించినాడు. అభివృద్ధి చెందిన దేశాల యొక్క పాలనా వ్యవస్థ, ప్రతిఫలం ఇస్తుంది. ప్రతి ఉద్యోగ బృందం తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తుంది కాబట్టి ప్రతిఫలన సమాజంగా పేర్కొనడం జరిగింది. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలను పారదర్శనిక సమాజం అని పేర్కొనడం జరిగింది. అంటే ప్రభుత్వాల నేతలు, రాజ్యాంగం, చట్టాలు పారదర్శకంగా ఉంటాయన్న సంగతి చెబుతూ ఉంటాయి, కానీ ఆచరణలో వేరుగా ఉంటుంది. థియరీ ఒక రకంగా ఉంటుంది, ప్రాక్టికాలిటీ మరొక రకంగా ఉంటుంది. దీనిని పారదర్శనిక సమాజంగా పేర్కొనడం జరిగింది. 3వది అభివృద్ధి చెందినటువంటి దేశాల యొక్క ఆర్థిక పరిస్థితులు, పాలనా పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు పూర్తిగా వెనుకబడి ఉంటాయి. రాజరికము, నిరంకుశత్వము ఉంటుంది. వ్యవస్థలు సరిగ్గా పనిచేయవు. ఆ దేశంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. నిరంకుశత్వం ఉంటుంది, దోపిడీ ఉంటుంది, అన్ని రకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి వాటిని సంయోజిత సమాజాలుగా ఈయన పేర్కొనడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ క్లాస్లో మనం
ఈ 3 రకాలైనటువంటి సమాజాల గురించి సవివరంగా చర్చించుకుందాం. ఇది సెకండ్ సెమ్ విద్యార్థులకు, BA సెకండ్ సెమ్ విద్యార్థులకు ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్ తులనాత్మక ప్రభుత్వ పాలన, కంపేరిటివ్ అడ్మినిస్ట్రేషన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వచ్చిండా?